హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈరోజు మనం నార్టన్స్ థియరంలో అడ్వాన్స్డ్ లెవెల్లో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇచ్చిన సర్క్యూట్లో అక్రాస్ ఏబీ టెర్మినల్స్ నార్టన్స్ ఈక్వలెంట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నార్టన్స్ ఈక్వలెంట్ టెర్మినల్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆర్ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ దెన్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆర్ నార్టన్స్ కరెంట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ఎన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేయాలి. అంటే ఏ టెర్మినల్స్ అక్రాస్ అయితే మనకి ఈక్వలెంట్ సర్క్యూట్ అడుగుతాడో ఆ టెర్మినల్స్ అక్రాస్ ఏదైతే బ్రాంచ్ ఉందో దాన్ని అయితే రిమూవ్ చేయాలి. అండ్ ఏవైనా సర్క్యూట్లో ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే వాటిని ఇన్యాక్టివేట్ చేయాలి. ఇన్ కేస్ వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ కింద మార్చాలి. ఇన్ కేస్ వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ కింద మార్చాలి. కరెంట్ సోర్స్ ఉన్నట్లయితే ఓపెన్ సర్క్యూట్తో రీప్లేస్ చేయాలి. ఓకే, వన్స్ రీప్లేస్ చేసిన తర్వాత మనం ఏ టెర్మినల్స్ అక్రాస్ అడిగాడో ఆ టెర్మినల్స్ నుంచి మనం చూస్తూ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇన్ కేస్ సర్క్యూట్లో డిపెండెంట్ కాంపోనెంట్స్ ఉన్నట్లయితే, డిపెండెంట్ సోర్సెస్ ఉన్నట్లయితే ఆ డిపెండెంట్ సోర్సెస్ని ఒక సర్క్యూట్ కాంపోనెంట్స్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ కాంపోనెంట్స్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ ఎప్పుడైతే సర్క్యూట్లో ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ సోర్సెస్ లేవో, అప్పుడు మనం అక్రాస్ ఏ టెర్మినల్స్ అక్రాస్ మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ లేకపోతే నార్టన్స్ ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయాలో ఆ టెర్మినల్స్ అక్రాస్ మనం ఒక 1 వోల్ట్ సోర్స్ కనెక్ట్ చేసి 1 వోల్ట్ సోర్స్ సర్క్యూట్కి పవర్ ప్రొవైడ్ చేస్తుందని మనం ఎజ్యూమ్ చేసుకుని అక్కడ 1 వోల్ట్ సోర్స్ అని ఎజ్యూమ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, now let us solve the circuit. ఓకే, నేను జస్ట్ కాపీ చేసుకుంటున్నా సో దట్ ఓకే. ఫస్ట్ ఏంటంటే ఫైండింగ్ ఆర్ఎన్. ఏం చెప్పాను, సర్క్యూట్లో ఎప్పుడైతే మనకి సర్క్యూట్లో ఇక్కడ ఏంటి ఇండిపెండెంట్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయో, ఇండిపెండెంట్ సోర్సెస్ లేవు. సో ఒక 1 వోల్ట్ సో 1 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ ఇక్కడ కనెక్ట్ చేసి మనం ఎజ్యూమ్ చేసుకుని ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఐ అనుకుంటే మనకి అప్పుడు ఆర్ఎన్ ఎంత వస్తుంది, 1/I. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇప్పుడు ఐ. ఓకే, ఇక్కడ ఈ నోడ్ని ఏ అనుకుంటున్నాను అండ్ ఈ నోడ్ని అయితే బి అని అనుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్రాస్ దిస్ దీన్ని ఇక్కడ రెఫరెన్స్ నోడ్ ఉంది కదా, దీన్ని రెఫరెన్స్ నోడ్ని డి అనుకుంటున్నా. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్రాస్ ఏడి, దట్ మీన్స్ ఈ రెసిస్టెన్స్ ఆర్ ఈ బ్రాంచ్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఐఎమ్ సారీ, ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూస్ ఇవ్వడం మర్చిపోయా. సరే, దీన్ని 80 ohms తీసుకోండి దీన్ని, అండ్ ఈ రెసిస్టెన్స్ని 100 ohms అయితే తీసుకోండి. ఓకే, సో అక్రాస్ రెసిస్టెన్స్ 80 ohms రెసిస్టర్ బ్రాంచ్ ఎంత వోల్టేజ్ ఎబియర్ అవుతుంది, 1 వోల్ట్ ఎబియర్ అవుతుంది. 1 వోల్ట్. అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు 100 ohms రెసిస్టర్ ఉంది కదా, ఆ బ్రాంచ్ అక్రాస్ ఎంత వోల్టేజ్ ఎబియర్ అవుతుంది అంటే ఈ బి టెర్మినల్ అండ్ ఈ డి టెర్మినల్ అంటే విబిడి, దట్ ఇస్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద నోడ్స్ బి అండ్ నోడ్ డి ఎంతైతే ఎపియర్ అవుతుందో అదే పొటెన్షియల్ డిఫరెన్స్, దట్ మీన్స్ అదే వోల్టేజ్ ఈ 100 ohms రెసిస్టర్ అక్రాస్ ఎపియర్ అవుతుందని చెప్పొచ్చు. సో మనం ఇక్కడ 100 ohms రెసిస్టర్ అక్రాస్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేయాలి, విబిడి మనం చేయాలి. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ థింగ్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఐబి క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇది ఐబి. సో ఐబి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/80 అండ్ 1/80. సో ఇక్కడ కరెంట్ సోర్స్ ఇది ఐ ఉంది కదా, ఇక్కడ కరెంట్ సోర్స్ ఇది ఉంది కదా, ఈ బ్రాంచ్ బీడీకి మధ్యలో కరెంట్ సోర్స్ బ్రాంచ్ ఉంది కదా, అది ఎంత అవుతుంది, 0.2 ఐబి అంటే 2/10 ఇంటూ
1 by 80. That means 2 ones are 2 5s are. That means 1 by 400 amperes. ఇది. సో నెక్స్ట్ ఐఏ కావాలి. ఐఏ కావాలి. ఐఏ. ఐఏ ఎలా వస్తుంది? విబిడి. VBD by as per Ohm's law, voltage across the 100 ohms resistor, that is VBD by value of the resistor, that is 100 ohms. సో మనకి ఫస్ట్ ఇప్పుడు VBD కావాలి. VBD అంటే ఎలా సాల్వ్ చేస్తాము? ఇక్కడ ఈ నెట్వర్క్ లో ఇక్కడ KVL అప్లై చేయాలి. ఈ లూప్ కి ఈ మెష్ ఏదైతే ఉందో దానికి KVL అప్లై చేస్తే మనకి VBD వస్తుంది. ఏంటి ఇది? ఇక్కడ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది -1 volts, ప్లస్ ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ ప్లస్ కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి +2A. ఇక్కడ VBD అని ప్లస్ దగ్గర ఏముంటుంది? ప్లస్ ఉంటుంది. ఇక్కడ మైనస్. సో ప్లస్ దగ్గర మనకు కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ VBD. సో KVL ఈక్వేషన్ ఎలా వస్తుంది? KVL ఈక్వేషన్ ఎలా వస్తుంది చూడండి చెప్తా. అప్లై KVL. సో -1 ప్లస్ ఎంతది? 2IA. 2IA plus VBD is equal to 0. That means VBD is equal to ఎంత? 1 minus 2IA. IA మనకి ఎంత వచ్చింది? 1 minus 2IA నా? ఓకే, 1 minus 2IA. ఆల్రెడీ IA is equal to ఎంత? 1 minus 2 into ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది చూసారా? సపోజ్ నేను ఇక్కడ ఈ ఈక్వేషన్ ప్రతిదానికి ఈక్వేషన్స్ ఇచ్చుకుందాం. ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం, దీన్ని 3 అనుకుందాం. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ 3లోని ఐఏ వాల్యూ ఎంత ఉంది? VBD 100. సో ఈక్వేషన్ 3లో ఉన్న ఐఏని మనం ఇక్కడ ప్రజెంట్ VBD ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐఏ అంతా VBD by 100 అంటే 1 minus 2 ones are 250 సార్. సో 1 minus VBD by 50. ఇదంతా ఆల్రెడీ VBD. సో క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే 50 VBD is equal to 50 minus VBD. సో వేరియబుల్స్ అన్ని ఒకవైపు LHS వైపు, కాన్స్టెంట్స్ RHS వైపు ఉంచుదాం. సో దట్ మీన్స్ 50 VBD plus VBD is equal to 50. That means VBD is equal to 50 plus 1, 50 plus 1, 50 VBD plus 1 VBD and the 51 VBD. So VBD is equal to 50 by 51 volts వస్తుంది. సో ఇది ఈక్వేషన్ నంబర్ 4 అనుకుంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ 4 తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం? ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. 4 in 3. దట్ మీన్స్ IA ఈజ్ ఈక్వల్ టు VBD by 100 వచ్చింది కదా. VBD ఎంత వచ్చింది మనకి? ఎంత? 50 by 51. సో దట్ మీన్స్ 50 by 51 by 100. 51 సార్ 52 సార్. దట్ మీన్స్ IA ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 1 by 102 amperes వచ్చింది. IA ఈజ్ ఈక్వల్ టు 1 by 102 amperes. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇక్కడ KCL అప్లై చేద్దాం. ఇక్కడ నోడ్ B దగ్గర ఇక్కడ నీ కరెంట్ డైరెక్షన్స్ ఎలా తీసుకుంటున్నాను? ఇదో కరెంట్, ఇది I అనుకుందాం. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఎక్కడ నుంచి ఒక కరెంట్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇటు కరెంట్ ఆల్రెడీ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లోని నోడ్ A దగ్గర నోడ్ B దగ్గర KCL అప్లై చేస్తే మనకి ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. సో నెక్స్ట్ మన స్టెప్ ఏంటి? applying KCL at node B ఫస్ట్. ఎంత అవుతుందండి నోడ్ B దగ్గర KCL అయితే? సారీ కొంచెం క్లమ్జీగా ఉందా? ఓకే, లెట్ us సాల్వ్ హియర్. అక్కడ ఈ ప్లేస్లో సాల్వ్ చేద్దాం. ఓకే,
కరెంట్ డైరెక్షన్స్ ముందు మనం ఎంచుకోవాలి. ఓకే, ఇది ఎలా వస్తుంది, ఇది దీన్ని ఐ అనుకుందాం. దట్స్ ఇట్. ఇది స్మాల్ ఐ, స్మాల్, లేదా ఇది ఐ డాష్ అనుకోండి. ఇది ఐ డాష్, దట్స్ ఇట్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు, కేసీఎల్ ఎట్ నోడ్ బి, అంటే నోడ్ బి అంటే ఇది, నోడ్ ఏ అంటే ఇది, నోడ్ బి దగ్గర అప్లై చేస్తున్నాం. ఎంత, నోడ్ బి దగ్గర algebraic sum of currents is equal to 0 as per KCL. That means I dash plus 0.2 IB minus IA is equal to 0. That means I dash plus 0.2 IB is equal to IA. సో I dash is equal to IA వాల్యూ ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ, IA వాల్యూ ఎంత వచ్చింది, 1/102 amperes. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/102 మైనస్ 0.2 ఇంటూ ఐవి వాల్యూ ఎంత వచ్చింది, మనకు ఆల్రెడీ సాల్వ్ చేసాం. ఐవి వాల్యూ ఎంత 1/180. అది ఎక్కడ చేద్దాం, 0.2 ఇంటూ 1/180. దట్ మీన్స్ 1/102 మైనస్ 2/10 into 1/180. 2 ones are 290, sir. That means 1/102 minus 1/900. ఇదేంటి ఐ డాష్ వాల్యూ. సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 1/102 మైనస్ 1/900. ఆల్మోస్ట్ రెండిటికి ఎల్సిఎం చేస్తే 15,300 బై టోటల్ 133. సో ఫైనల్గా ఐ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1-133 బై 50,300 ఆంపియర్స్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఏం చేయాలి, కేసీఎల్ అప్లై, కేసీఎల్ ఎట్ నోడ్ ఏ దగ్గర అప్లై చేస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఇక్కడ కేసీఎల్ ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐ డాష్. ఎందుకు, ఇది కరెంట్ ఎంటర్ అవుతుంది, రెండు లీవ్ అవుతున్నాయి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఐబి ప్లస్ ఐ డాష్. దట్ మీన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐ డాష్. మనకి ఐబి వాల్యూ ఎంత వచ్చింది, 1/80, అంతే కదా, 1/80. చూడండి ఇక్కడ ఐబి వాల్యూ ఎంత వచ్చింది, 1/80. సో 1/80 ప్లస్ ఇక్కడ మనకి ఐ డాష్ వాల్యూ ఎంత వచ్చిందండి, 133/15, 153/15300. దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, సో ఆల్మోస్ట్ 1297/61200 ఆంపియర్స్. ఇది మనకి ఐ వాల్యూ. సో మనకి అల్టిమేట్ గా కావాల్సింది ఏంటండి, మనకు కావాల్సింది ఐ వాల్యూ కాదు, మనకు కావాల్సింది ఆర్ఎన్. సో ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాను, 1/I. దట్ మీన్స్ 1/I వాల్యూ ఎంత, 1297/61200. దట్ ఎంప్లాయిస్ Rn is equal to 61200. మీదకి న్యూమరేటర్లోకి వెళ్తే 61200/1297. సో 61200/1297 సాల్వ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 47.2 ohms వస్తుంది. నాలుగు దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది, సో నేను డైరెక్ట్గా క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేసి ఆన్సర్ వేస్తున్నా. మనకి ఎగ్జామ్స్లో, గేట్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్స్లో మనకి క్యాలిక్యులేటర్ వస్తుంది. ఈ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అంటే గేట్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నాను ఇక్కడ. సో మనకి నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, షార్ట్ సర్క్యూట్ కరెంట్, దట్ ఈస్ ఐఎస్సి. ఒకటి చెప్పండి, ఇండిపెండెంట్ సోర్సెస్ ఇక్కడ ఉన్నాయా, ఈ నెట్వర్క్ లో ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయా, లేవు. సో నెట్వర్క్ లో ఇండిపెండెంట్ సోర్సెస్ లేనప్పుడు ఒక బ్రాంచ్ ని షార్ట్ చేస్తే ఎలా మీకు కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అవ్వదు. సో when there is no independent sources in the network, there will be no short circuit current. సో ఇక్కడ ఈ నెట్వర్క్ లో నార్టన్స్ కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ వాల్యూ అంత 0. ఏంటి, ఫైండింగ్ ఐఎన్ తీసుకుంటే
In is equal to 0 as there are no independent sources. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే నీకు ఖచ్చితంగా ఏంటంటారు అన్ని ఖచ్చితంగా కరెంట్ ఫ్లో అవ్వాలి. ఐ మీన్ ఒక సోర్స్ ఉండాలి. ఒక సోర్స్ ఉంటే అది ఫోర్స్ ని డ్రైవ్ చేస్తే నెట్వర్క్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, సో దట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. మనకి ఇచ్చిన నెట్వర్క్ లో అసలు ఇండిపెండెంట్ సోర్స్ అనేది లేదు. సోర్స్ అనేది లేనప్పుడు నీకు ఎలక్ట్రాన్స్ డ్రైవ్ అవ్వడానికి కావాల్సిన ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ అన్నది జీరో, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఫైనల్ గా మనకి నార్టన్స్ ఈక్వలెంట్ డ్రా చేసినట్లయితే నార్టన్స్ ఈక్వలెంట్ అదే కదా అడిగారు మనకి. నార్టన్స్ ఈక్వలెంట్ అడిగాడు, అక్రాస్ ఏబి టెర్మినల్స్ నార్టన్స్ ఈక్వలెంట్ అడిగాడు. సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత? జీరో. అంటే నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? అప్రాక్సిమేట్లీ 47.2 ohms. 47.2 ohms. ఇదే మనకి నార్టన్స్ ఈక్వలెంట్ అవుతుంది ఈ సర్క్యూట్ కి. So thank you friends. This is how we need to solve the Norton's equivalent problem when we have only dependent sources and when there is no independent sources. And thank you Andy. Thank you for watching the lecture until the end of the class. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ is please don't forget to subscribe. And once again, thank you all.